వారు నాలుక ఎలా ఉందంట నాలుక తెరిచిన సమాధి వలె ఉంది. వారు గొంతుక కనబడతా ఉందంట ఆ రీతిగా. మనం అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం. ఏం మాట్లాడుకుంటాం తెలుసా? అన్న వాడు మంచోడు కాదు, అక్క ఈ అక్క మంచిది కాదు. మీ ఊరిలో కాదండి, మా ఊరిలో ఏమంటారు తెలుసా? అన్న ఈయన మంచోడు కాదు, ఈ అక్క మంచిది కాదు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, ఏదో మనం మంచోళ్ళు అయినట్టు. సహజంగా ఏమని చెప్తామంటే ప్రతిదీ వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు అంటారు. పొద్దు లెగిస్తే మన నాలుక ఎలా మాట్లాడుతూ ఉందో, ఎవరి గురించి ఉచ్చరిస్తూ ఉందో, ఎలాంటి తలాంపుల చేత మనం మాట్లాడుతూ ఉన్నామో, మన తలాంపులు కూడా, మన నాలుక కూడా జాగ్రత్తగా కాపాడుకోకపోతే ఒక దినాన దేవుడు కూడా అగ్నిగుండంలో పడేస్తాడంట మనల్ని. నాలుకతో పాపం చేయొచ్చా అంటే పాపం చేయొచ్చు. నాలుక లోపల ఏముందో తెలుసా? విషం ఉందంట.